మనం ఒక నాయకుడిని గెలిపించుకోవాలంటే ఆ నాయకుడు ఎలాంటి వాడని తెలుసుకోవాలి. సో మనం గతంలో 5 ఏళ్ళుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్ గారు ఎలాంటి వాడు ఈ రోజు నిర్ధారణ జరిగిపోయిందనమాట. తిరుపతి లడ్డులో నాకు కల్తీ జరగలేదు, కూటమి ప్రభుత్వం నా మీద కావాలని లిగేషన్స్ చేస్తున్నారని చెప్పేసి పెద్ద మాట మొదటి మాట మాట్లాడారు జగన్ గారు అండ్ జగన్ పార్టీకి సంబంధించిన నాయకులు రాళ్ళు. అదేమైంది? ఈరోజు నిర్ధారణ జరిగింది, లడ్డులో కల్తీ జరిగింది. సో 100 కోట్ల మంది హిందువులు ఎంతో పవిత్రంగా కొలిసేటువంటి తిరుపతి వెంకన్న స్వామి యొక్క లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగితే మీ పార్టీ నాయకులు ఒక్కరు మాట్లాడకపోవడం చాలా హాస్యాస్పదంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నవ్వు వస్తుంది అసలు నిజంగా. వాళ్ళు ఏమేమో మాట్లాడతారు అని నాకు ఒకటి అర్థం కాదు. జగన్ గారు మీరు వచ్చి ఏదో మాట్లాడుతున్నారేంటి, తిరుపతి లడ్డులో కల్తీ జరిగింది, మీ ఈ మాట అప్పుడెందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా నాకు నిజంగా అర్థం కావడం లేదు. ఏంటి ఆ వంట ఏదో తినిందంట, కెమికల్ రియాక్షన్ జరిగి అది డైరెక్ట్ నెయ్యిలోకి వెళ్ళిపోయిందంట, నెయ్యి కాస్త లడ్డులో కలిపేసరికి లడ్డు కల్తీ అయిపోయిందంట. ఎవరైనా చెప్తే వింటారు. అసలు ఏంటి ఒక నాలెడ్జ్ లేదు, ఎలా మాట్లాడాలో తెలీదు. అసలు ఇలాంటి పర్సన్ మనం ఇంతకుముందు గత 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసుకున్నామని చెప్పేసి నవ్వుతున్నారు. ఇంకా మిగతా మీ కింద నాయకులు ఉంటారు కదా, నాయకులు రాళ్ళు ఉన్నారు, ఇద్దరు చెప్పుకోదగ్గ నాయకులు 2 ఉన్నారు. వాళ్ళు ఒక ఆమె షోలు గీలు చేసుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఏముందిలే మన నాకు ప్యాకేజ్ ఇస్తాడు, 4 మాటలు మాట్లాడేసి వెళ్ళిపోదాము, మనకి ఎందుకు ప్రజల గురించి ఆల్రెడీ 100 లక్షల కోట్లు వెనకాతలు ఉన్నాయి, మనకి ఏం లేబ్బా అని చెప్పేసి ఆవిడ అనుకుంటుంది. ఇంకొక ఆమె వచ్చేసి పెట్టకథలు చెప్తుంది. అడవిలో ఉండేటువంటి అన్ని పులి సింహాలు నక్కల కుక్కలు అన్నీ వీళ్ళు ఇంటికి పోతాయి అనమాట. మీటింగ్ పెట్టేసి ఆవిడకు ఒక కథ చెప్తాయి, ఆ కథ తీసుకొచ్చి అక్క మనం చెప్పద్ది అంతే. ఈ శ్యామల ఈవిడికి నాలెడ్జ్ లేదు. ఏముంది నెలకి 3 లక్షలు ఇస్తారు, ఇప్పుడు అంతకన్నా పనే ఉంది, అసలు పని కూడా ఏమి లేకపోయా, ఈ 3 లక్షలు చాలే అని ఏదో అంటారు కదా, ఇత్త ఒకటి చెట్టు ఒకటి వస్తుందా అని. నాయకుడే అసలు మహా పెద్ద ఇది, ఇంక కింద ఉండేవాళ్ళు ఇంకెలా ఉంటారా? అది ఏమి ఆంధ్ర రాష్ట్రం పడిన దౌర్భాగ్యం ఇది. నిజంగా కడుపులో మంట పుడుతుంది. తిరుపతి లడ్డూలో ఇంత నీచానికి దిగజారిపోవాలా? అందుకేనేమో దేవుడు ఇస్తే కూడా 11 వచ్చింది, ఈసారి ఇంకా అది కూడా ఉండదు. ఇంకా ఏమ్మా శ్యామల ఇవాడిపోయినావు ఇప్పుడు దీని గురించి మాట్లాడు. ఎందుకు మాట్లాడతావు? నువ్వు ఎంతసేపటికి కూటమి ప్రభుత్వం మీద, పవన్ కళ్యాణ్ గారి మీద విషం జిమ్ముతూ ఉంటావు కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద. ఇదే పని కదా నీకు, ఇదే కదా స్క్రిప్ట్ రాసిస్తాను నీకు. లేకపోతే నీకు 3 లక్షలు ఇవ్వరు కదమే. నాకు తెలుసు నీకు 3 లక్షల కోసమే నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. ఇప్పుడు మాట్లాడు లడ్డు గురించి. నువ్వు కూడా హిందువే కదా, మాట్లాడు. ఎందుకు మాట్లాడు? ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.